ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో చెరుకు కర్మాగారాలు మూత వల్లే చెరుకు పరిశ్రమల నాడు నడిపినరు. ఈ ప్రాంత రైతులకు అనుకూలంగా ఉన్నారు. కానీ మనం కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015లో ఇక్కడుండే నిజాం చక్కెర కర్మాగారాలను మూత పెట్టాడు. మరి కోరుట్లలో ఉన్న చక్కెర పరిశ్రమ ముందల కల్వకుంట్ల విద్యాసాగరరావు కోరుట్ల ఎమ్మెల్యే, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అక్కడి దీక్షలు వచ్చి రైతులకు మాట ఇచ్చింది, 100 రోజుల్లో చక్కెర పరిశ్రమలను తెరిపిస్తా, నాది బాధ్యత అని చెప్పింది. 100 కాదు 1000 రోజులైనా చక్కెర పరిశ్రమలు తెరవకపోతే 2019లో ఈ ప్రాంత రైతులు పసుపు రైతులు 172 మంది ఎన్నికలలో నామినేషన్ వేసి కల్వకుంట్ల కుటుంబాన్ని ఖతం చేసి పాతరేసిన చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నది. ఆ ఎల్ల మీకు మాట ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తే ఎంత పెద్దవాళ్ళైనా ఎంత మునగాలైనా ముఖ్యమంత్రి కుటుంబమైనా ముఖ్యమంత్రి బిడ్డైనా కల్వకుంట్ల కంత్రీలైనా ఈ ప్రాంత రైతులతో పెట్టుకుంటే నిజామాబాద్ పార్లమెంటులో ముఖ్యమంత్రి బిడ్డను గోతి తీసి బొందబెట్టిన చరిత్ర, గొప్ప చరిత్ర మీకున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.